పార్టీలో చేరిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టీడీపీ పార్టీలో చేరిపోయేసరికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ అందరూ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట. ముఖ్యంగా చెప్పాలంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఆనందాలకి అవధులు లేకుండా పోయాయట. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ అయిన సొంత పార్టీ అయిన జనసేన పార్టీ ఉండగా ఆ పార్టీ కాదనుకొని తన బాబాయ్ని కాదనుకొని టీడీపీ పార్టీలో ఎందుకు చేరాడు, టీడీపీ పార్టీ నుంచి ఆయన ప్రజా సంక్షేమం కోరుకుంటున్నాడా అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సేవా కార్యక్రమంలో ముందు వరుసలోనే ఉంటాడు వ్యక్తిగతంగాను. అలాంటి వ్యక్తి రాజకీయ రంగంలోకి వస్తే అభిమానులు ప్రజలందరూ కూడా చాలా సంతోషకరంగా వారి అద్భుతమైన జీవితాలని ముందుకు సాగిస్తూ ఉంటారు. అయితే జనసేనాని తరపు నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తే అక్కడ కూడా ఖచ్చితంగా జనసేనాని ఒక అద్భుతమైన రాజకీయ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఒకటే పొత్తుగా ఉన్నాయి కాబట్టి ఇటువైపు నుంచి రామ్ చరణ్, అటువైపు నుంచి జనసేనాని ఇద్దరు కలిసి మరి కట్టుగా ఎంతో అద్భుతమైన ప్రచార రంగాల్ని సాగించి జనసేనని ముందు వరుసలో ఉంచాలని చూస్తున్నారట. అందుకోసమని టీడీపీ పార్టీలో చేరిపోయారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక దీంతో ఈ విషయాలు తెలుసుకున్న వారందరూ కూడా ఖచ్చితంగా బాబాయ్ అలాగే అబ్బాయి ఇద్దరు కూడా ఎప్పుడు ముందు వరుసలోనే ప్రజా సంక్షేమంలో రావాలని మేమంతా ఆశిస్తున్నామంటూ అనుకుంటున్నారట. దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు రాజకీయాల్లో కీలకంగా మారుతూ ఉన్నాయి.